మూవీ ఎలా ఉందన్న? అన్న చాలా బాగుందన్న. నేను ఏదో ఆయన కోసం ఇంకో రాలేదు, జస్ట్ ఆయన ఫోటో, ఆ ఫోటో ఉంటే దానికోసమే మూవీకి వచ్చిన అంతే. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? పర్ఫార్మెన్స్ అంటే ఆయన వేరే లెవెల్ అన్న, ఆయన గురించి చెప్పని అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ కనపడ్డారా ఎక్కువ? శ్రీలీల గారు, రాజశేఖర్ గారు ఉన్నారు ఆ మూవీలో. నాకు పవర్ స్టార్ అంటేనే ఇష్టం, దానికోసం మూవీకి వచ్చిన. బయట నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కన్నా మూవీ బాగా. ఆ గాడిదలకి ఏం చెప్పలే అన్న, ఆ గాడిదలకి ఏం చెప్పాలి, నేనైతే రావాలా మూవీ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. అది ఫైనల్ గా ఎలా ఉంది మూవీ? మూవీ బ్లాక్ బస్టర్ అన్న, క్లియర్ గా చెప్తున్నా. మూవీ మాత్రం అన్ని వచ్చి చూడాలి అంతే ఫస్ట్. ఓకే అన్న, చాలా బాగుంది అన్న, ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ మళ్ళీ కొట్టేసాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ట్రేడ్ మార్క్ పడ్డది ఆ మూవీలో? పడ్డది, పక్కా పడ్డది. అండ్ చాలా మంది మంచి డైలాగ్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఎనర్జీలో చాలా చాలా ఉన్నాయి. ఎనర్జీలో పిక్స్ అంతే. చాలా మంది అంటున్నారు, ఏమని అంటున్నారంటే 3 మూవీస్ మిక్స్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ అంటున్నారు, ఏమంటారు మీరు? లేదండి, లేదు లేదు, అస్సలు లేదు అట్లా. తొలి ప్రేమ సాంగ్ అండ్ ఖుషి సాంగ్ ఎలా అనిపించింది? పాత వైబ్స్ కనిపిస్తాయి మళ్ళీ ఆయనలో, మళ్ళీ ఆ ఫీలింగ్స్ వచ్చేసాయి అనమాట అట్లా. ఓకే, దేఖ్లేంగే సాలా వైబ్ ఇలా ఉంది థియేటర్ లో? చెప్పలేమన్నా, గూస్ బంప్స్ అంతే. అంతేనా? గూస్ బంప్స్ అలా వచ్చేసినాయి అంతే. అంటే డాన్స్ కూడా బాగా చేశారని చెప్పేసి విన్నాము. మైకేల్ జాక్సన్ జస్ట్ పవర్ సార్ తర్వాత. అన్న మూవీ ఎలా ఉంది? యావరేజ్ అన్న, యావరేజ్. చెప్పండి. వన్ టైం వాచ్ అంతే. వన్ టైం వాచ్ అంటే ఏం తగ్గింది? చాలా మంది బాగుంది అంటున్నారు, ఏం తగ్గింది మీ దృష్టిలో? అవుట్డేటెడ్ అయిపోయింది అన్న చాలా. అంతేనా? అవును. అంటే ఒక 3 మూవీస్ కలిపి మిక్స్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ అంటున్నారు, లైక్ భీమ్లా నాయక్, ఖుషి, గబ్బర్ సింగ్ కలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ అంటున్నారు. ఇంకా ఫ్యాన్ స్టఫ్ అన్నారంటే, ఫ్యాన్ స్టఫ్ అంతే. యావరేజ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ సింగిల్ అనేది లాగేస్తాడు కానీ ఓన్లీ ఫ్యాన్స్ కే వస్తుంది, జనరల్ ఆడియన్స్ అంతా నచ్చదు. ఫ్యాన్స్ కే నచ్చుతుంది. అవును, ఫ్యాన్స్ కే వస్తుంది. మీరు ఫ్యానా జనరల్ ఆడియన్స్? నేను జనరల్ ఆడియన్స్. ఓకే, అందుకని చెప్పేసి వన్ టైం వాచ్ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కానీ నేను న్యూట్రల్ అండి, ఎవరు ఫ్యాన్. అవును, సినిమా బాగుంటే చూస్తారు అంతే. అవును, చాలా బాగుంది. ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా, ఇంకా మాటలు లేవు. ఇంకా రేటింగ్ ఎంత ఇస్తారన్న ఓవరాల్ గా? 5 out of 4. సూపర్ అమ్మా. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా అనిపించింది? గబ్బర్ సింగ్ తర్వాత సూపర్ హిట్. గబ్బర్ సింగ్ చాలదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు మామూలుగా లేదు. ఆయన నడిచొస్తే చాలు. ఓకే, వాళ్ళు సినిమా తీయవసరలా, నడిచొస్తే సినిమా ఇట్టే. హీరోయిన్లతో ఎలా ఉంది? రొమాన్స్ అవంతా బాగా తీసారంట కదా సార్. అవన్నీ వేస్ట్ అయ్యి, డాన్స్ గానీ రొమాన్స్ గానీ అవి కాదు, నడిచొస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ. నడిచొస్తే చాలు. గారితో యాక్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆయన వైబ్ ఎలా ఉంది? ఇంటర్వెల్ సీన్ లో విలన్ గా మీరున్నారు. అవును. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించారు? దగ్గర నుంచి చూసారు కదా. లాస్ట్ ఇది ఈ టెంపుల్ సీన్ అనేది ఎలక్షన్స్ కి ముందు చేసాం. ఇది ఎలక్షన్స్ కి ముందు 3.5 years. అప్పటికి ఇప్పటికి అసలు పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ లేరు అసలు. హరీష్ గారు కూడా, హరీష్ శంకర్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు కదా, డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటే ఏం కనిపించట్లేదు. ఫస్ట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగతో పాటు డబుల్ ఫెస్టివల్ వచ్చిందని అనుకుంటున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్. రంజాన్ కూడా స్పెషల్, ఇంకా చాలా పెద్ద సినిమా అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటే హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ కి దీనికి అసలు పోలికలు లేవు. అసలు ఈ సినిమా అసలు వేరే విధంగా, అసలు అందరు జనాలు అనుకుంటారు కమర్షియల్ గా అనుకుంటారు. ఒక మెసేజ్ ఉంది సినిమాలో, మంచి మెసేజ్ ఉంది. చాలా మంది ఇప్పుడు నేను చూసి బయటకు వస్తున్నారు, చాలా మంచి స్పెషల్ ఉంది. ఇంకోటి ఇంటర్వెల్ బ్యాంక్ అసలు చాలా అద్భుతం. అసలు మీరు చేయాలా. మా డైరెక్టర్ గారికి ఒకటి చెప్పాలనుకుంటాను, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. నాకు ఒక ఇంత పెద్ద సినిమాలో ఒక చిన్న అవకాశం ఇచ్చారు ఇంటర్వెల్ బ్యాంక్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, హరిశంకర్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన, సూపర్ డూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ ఉంది, చాలా బాగుంది. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కొంచెం ఏమన్నా క్రింజ్ ఏమైనా అయిద్దా, మొన్న ఏదో మనం బచ్చన్కి అయినట్టు ఏమైనా అయిద్దా అట్లా ఏమో అనుకున్నాం, కానీ లేదు. పొలిటికల్గా అలాంటి ఏం సెటర్ లేవు, కానీ బాగుంది. బ్లాక్ బస్టర్ ఉంది, సూపర్ డూపర్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఉగాది ఉస్తాద్ అనొచ్చు, బ్లాక్ బస్టర్ ఉంది. ఓకే, అండ్ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్స్ తో ఎలా సాంగ్స్ లో ఎలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తొలి ప్రేమ
ప్రేమ సాంగ్స్ని ఇట్లా రిమిక్స్ వాడుకొని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ఏదో కొంతసేపు ఉంటుంది అనుకున్నాం, కానీ అది వచ్చినప్పుడు అయితే అసలు ఫ్యాన్స్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఖుషి సాంగ్ కూడా ఉందంట కదా. ఖుషి సాంగ్స్ ఉన్నాయి, తొలి ప్రేమ సాంగ్స్ ఉన్నాయి. తొలి ప్రేమ బీజం వస్తూనే ఉంటుంది, ఇట్లా హీరోయిన్స్ రీలీలా వస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎమోషన్ లాస్ట్లో హీరోయిన్ ఇట్లా చనిపోయి ఎమోషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పర్ఫెక్ట్ ఉంది కాస్టింగ్ కానీ అంత యాక్టింగ్, కొన్ని ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్. సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎక్స్ట్రాడినరీ. ఓజీ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అనుకున్నాం, ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఇచ్చి పడేశాడు. ఫుల్ ఫ్యామిలీ ఈ ఉగాదికి రెండు రాష్ట్రాలకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పండగ మొదలైంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడే ఫ్యామిలీ మొత్తం వచ్చాం, 30 మంది. సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. థ్యాంక్ యూ హరీష్ శంకర్. మేమైతే నమ్మలేదు మిస్టర్ బచ్చన్ చూశాక, నమ్మకాలు అయితే లేవు. సరే దేవుడి సినిమా కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం, కానీ సినిమా అసలు ఇచ్చి పడేశాడు. నిజంగా ఇచ్చి పడేసే నక్షత్రం, తీసుకోవాల్సిన జాతకం అంతే. అంటే రివ్యూస్ కొన్ని రివ్యూస్ బాగాలేదని చెప్పేసి ఏ రివ్యూ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఫ్యామిలీ అల్టిమేట్ ఫ్యామిలీ రివ్యూ ఇది. సినిమా చూసాం, సినిమా ఎక్స్ట్రాడినరీ. ఈచ్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సర్ప్రైజ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, చాలా సర్ప్రైజ్ మూమెంట్స్ ఉన్నాయి. అదే స్పాయిలర్ అవుతేనే చెప్పట్లేదు. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే సినిమాలో సూపర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓజీ ఫ్యాన్. देख लेंगे साला ఓజీ ఫ్యాన్ देख लेंगे షర్ట్ ఇట్లా లేపు, షర్ట్ సినిమా చాలా బాగుందండి. సినిమా చాలా బాగుంది. గబ్బర్ సింగ్ అంటే వేరే లెవెల్లో ఉంది మూవీ. ఓకేనా? చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కామన్ గా చేస్తూనే ఉంటారండి. ఏం లేదండి, మన ఇండియా మన దేశపు సినిమాని మనం ఎంకరేజ్ చేయకుండా ఎవరు ఎంకరేజ్ చేస్తారండి? సినిమా చూసి మాట్లాడండి, సరేనా? సినిమా చూసి మాట్లాడండి, బస్ అంతే నేను చెప్పేది. అంతే. నెగిటివ్ టాక్స్ వాళ్ళకి వాళ్ళ యోగ్యతగా మనం వదిలేస్తాం అంతే. ఆయన చూస్తే సరిపోతుంది, కొండదల చూస్తే సరిపోతుంది అండి, ఏం అవసరం లేదు. చెప్పండి సార్, స్టోరీ ఎలా అనిపించింది సార్? స్టోరీ చాలా బాగుందండి, సూపర్. సార్ ఇది తొలి ప్రేమ సాంగ్ రీమేక్ ఉన్నట్టుగా ఎంజాయ్ చేశారా మీరు ఆ సాంగ్ మళ్ళీ? ఇట్స్ గ్రేట్ నాస్టాలజియా అండి, చాలా బాగుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఇన్ సెకండ్ హాఫ్. హౌ మచ్ అబౌట్ డైలాగ్స్ అండ్ ఆల్? డైలాగ్స్ సార్ సూపర్ అండి, సూపర్. నేను అదపాతానికి తొక్కేస్తా, తొక్కకపోతే నా పార్టీ జనసేన కాదు, నేను పవన్ కళ్యాణ్ కాదు, కొణిదెల. చెప్పండి, అడగండి. మూవీలో వావ్ సీన్స్ ఏంటండి? Movie itself, the whole movie itself is wow. No question about it. Okay. Nothing doing. What about interval scene? See, when Kodithala is in reaction, no action. Okay. Or when Kodithala is in action, no reaction. As simple as that. Superb. This movie is better than OG? See, we cannot compare, madam. Both are unique. Every movie is unique. Yes. You are a die-hard fan of Pawan Kalyan. Or devotee of See, పిచ్చి అంతే, as simple as that. ఈసారి పర్ఫార్మెన్స్ ఎట్లుందన్నా? 11 నుంచి 0 కూర్చోదన్నా. ఈసారి పర్ఫార్మెన్స్ ఎట్లుందన్నా? చిక్కిరి చిక్కిరి చిక్కిరి. డాన్స్ రాదు. ఓకే, దాన్ని కవర్ చేశారు బాగానే. చాలా బాగుంది. ఓకే. కానీ థియేటర్కి అందరినీ రప్పిస్తుంది ఈ సినిమా. లాంగ్ రన్ ఉంటుంది. తర్వాత నా ఎక్స్పెక్టేషన్ అయితే 400 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్షన్ చేస్తుందని అనుకుంటున్నాను. రేడియో పట్టుకొని ఇంటర్వెల్ తర్వాత ఆ రేడియో పట్టుకొని వచ్చే సీన్ ఉంటుంది అతన్ని షూట్ చేసినప్పుడు, అది చాలా బాగా అనిపించింది. ఆ శ్రీలీలతో కామెడీ కానీ ఆ రొమాన్స్ సీన్స్ అన్నీ కూడా చాలా యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. లవ్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళకి అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అది. సో ఓవరాల్గా చూస్తే నాకైతే గబ్బర్ సింగ్ ఆ రేంజ్లో ఈ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వచ్చాం. సో సినిమా ఈజ్ లైక్ క్రేజీ, చాలా బాగా నచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్లీజ్ కమ్ వాచ్. యూ విల్ ఉస్తాదిఫై. ఎండింగ్ అదిరిపోద్ది. ఎండింగ్ సూపర్. సూపర్ డైలాగ్ అంటే మన వాళ్ళ మన మెయిన్ లీడ్ అది కాదు డైలాగ్ అంటే నేను వెళ్తుంది పాత బస్తీ కాదు పాకిస్తాన్. అది డైలాగ్ అంటే చాలా చాలా బాగుంది. ప్లీజ్ కమ్ డౌన్, ప్లీజ్ వాచ్ అవర్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్. సో లవ్ యూ ఆల్. అండ్ మా టీమ్ అబద్ధమే జయతే టీమ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాదిఫై. ఎప్పుడు సార్ రిలీజ్? నెక్స్ట్ మంత్ మేలో రిలీజ్ అవుతుంది. సి ప్లీజ్ అందరూ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ వచ్చి మా ఫిల్మ్ కూడా చూడాలని కోరుకుంటున్నాను. మా టీం వర్క్ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉంటది. ఫుల్ నెట్వర్క్ లో మా నెట్వర్క్ అంటే పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓజీ అనే పిక్చర్ రిలీజ్ అయింది, అది చెప్పక్కర్లేదు, ఫుల్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ ఏంటంటే మళ్ళీ ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్. సో టాక్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తిరిగిలేదు. అంటే ఇదేదో జెన్యూన్ టాకే చెప్తున్నాను, ఇదిలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం యావరేజ్, సో ఇంటర్వెల్ సీన్ బాగుంది. సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనుషులందరినీ కూర్చోబెట్టారు, ఎవ్వరూ లేకుండా అలా కూర్చోబెట్టారు క్లైమాక్స్ వరకు. బట్ మళ్ళీ చెప్తున్నాను, క్లైమాక్స్లో ఉన్న సాంగ్ అదొక్కటి చాలు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన వేసిన డ్యాన్స్లు, ఈ డ్యాన్స్లు ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆయన డ్యాన్స్ లేరు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. సో అగైన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సేమ్ ఇన్ OG 2. సో మాకు OG 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం అందరూ కూడాను. ఉస్తాద్ భగత్ సింగ్ 100కి అంటే నేను ఇచ్చే మార్క్స్ అయితే మాత్రం 10కి 8 పాయింట్స్. 2 పాయింట్స్ అవ్వదు, ఎందుకంటే స్టోరీ కొంచెం ల్యాగ్ ఉంది. బట్ ఇంటర్వెల్ నుంచి మాత్రం స్టోరీ మాత్రం బాగా కిక్ అందుకుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.